పర్యావరణ పరిరక్షణకు సత్తుపల్లికి చెందిన నూతక్కి ఆశ అనే మహిళ పెద్దపీట వేశారు. పర్యావరణానికి ముప్పు కలగకుండా పేపర్ పెన్నులను తయారు చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విత్తన కాగితపు పెన్నులు అనే కాన్సెప్ట్తో కాగితపు పెన్నులను ప్రారంభించారు. పెన్ను నాటితే మొక్క అవుతుంది. అదేంటి, షాక్ అయ్యారా? అయితే ఆ స్టోరీ ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆశా గారు, మరి ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, మీకు ఎలా ఈ ఐడియా వచ్చింది? 2021-22 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలోని 25,000 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ పెన్నులనే యూజ్ చేస్తున్నారు. ఒక విద్యార్థి ఒక సంవత్సరానికి 4 పెన్నులు వాడినట్లయితే వాళ్ళు సంవత్సరానికి 100 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి మనకి. ఆ వ్యర్థాలని తగ్గించడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు మాకు ఈ పెన్ను తయారు చేయడం అనేది ఒక 2 సంవత్సరాల క్రితం వెబ్సైట్లో చూసాం. పేపర్ పెన్ అనేది మేము ఫస్ట్ సారి. అయితే ఇది మనం ఎందుకు తయారు చేయకూడదు, మనం ఎందుకు మన పిల్లలకు అందించకూడదు అనే ఒక ఉద్దేశంతో దీని గురించి మేము అంతా తెలుసుకొని మదురై, సూరత్ అటంతా కూడా వెళ్ళి అసలు మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మేమంతా గ్యాదర్ చేసి ఒక 1 ఇయర్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. అయితే ఇది కంప్లీట్గా 80% పేపర్తో తయారవుతుంది. ఒక 20% మాత్రానికి లోపల రీఫ్లో ఒకటి మాత్రానికి ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే అన్ని పెన్నులాగా ఈ పెన్ను రాసి పడేయకుండా మేము ప్రతి పెన్నుకు కూడా చివర్లోని కొన్ని రకాల గింజలు పెడుతున్నాం. విత్తనాలు పెడుతున్నాం. వివిధ రకాలంటే కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద మహావృక్షాలలాగా తయారవడానికి మర్రి చెట్టు, రావి చెట్లు, ఇట్లా చాలా రకాల గింజలు అనేది మేము ఈ చివర పెడుతున్నాం అనమాట. మనం రాసి అయిపోయిన తర్వాత మట్టిలో పెట్టుకున్నా, లేదా ఒకవేళ వెళ్తా అయిపోయినప్పుడు ఇట్లా బయట పడేసిన వర్షం వచ్చినప్పుడు కానీ వాటర్ తగిలినప్పుడు కానీ మొక్కలు మొలుస్తాయి, ఆటోమేటిక్ గా మొలుస్తాయి. మా పెన్ను ప్రత్యేకత మొక్కలు పెంచడం, మెయిన్ పచ్చదనాన్ని కాపాడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం. ఇదేంటంటే మేము ఎక్కువగా దీన్ని స్కూల్ పిల్లలకు అందించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ స్కూల్ పిల్లలే వాడతారు కాబట్టి 365 రోజులు. అందుకని ఆ విధంగా మేము స్టార్ట్ చేసాము. ఇది మొన్న మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకి పెన్ను పరిచయం చేసాము. అలాగే రాసుకునే పిల్లలకి హైయర్ స్టడీస్ వాళ్ళకి అందరికి కూడా పెన్నులు ఉచితంగానే అందించాము. ఎందుకంటే పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ పేపర్ పెన్ను వాడాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చామండి. మనం ఈ పెన్ను వాడటం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము, ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించిన వాళ్ళం అవుతాము, పచ్చదనాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాము. అలాగే పిల్లలకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రయోగాత్మకంగా మొక్కలు ఎలా పెంచాలనేది నేర్చుకుంటారు. అవును, మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా వాళ్ళు సైన్ చేసేది పెన్నుతోనే. అంటే మనకి చదువు నేర్పించేది ఈ పెన్నే. ఇంతకుముందు ఏమవుతుందంటే ఇప్పుడు వరకు అప్పుడు కూడా చదువు నేర్పించిన పెన్నుని రాసి పడేసాము. ఇప్పుడు ఏంటంటే మనకు చదువు నేర్పించిన పనిని మనం ఒక మొక్క రూపంలో చూసుకోవచ్చు. అవును, ఆ కాన్సెప్ట్తో ఈ పెన్ను తయారు చేసి. నిజంగా అండి, అంటే ఇప్పుడు ఈ పెన్నుని ఎవరైనా మనం గిఫ్ట్గా ఇచ్చినా సరే వాళ్ళకి జనరల్గా ఒక పెన్ గిఫ్ట్గా ఇస్తే రాసుకొని పక్కన పెట్టేస్తారు. కానీ ఇది అలా కాదు. మనం ఎక్కడైనా విత్తనం అలా నాటినా వాళ్ళకి గుర్తుగా, పెన్కి గుర్తుగా ఉంచుకోవచ్చు. మీరు అన్నట్టు ఇది 80% వరకు మనకి పేపర్. సో లోపల ఒక రీఫిల్ ఒకటే 20% ప్లాస్టిక్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈ పైన ఉండేది ఇది ఏంటండి? ఇది మనం మెడిసిన్ వేసుకుంటాం కదండి, క్యాప్సిల్ అండి. అది వాటర్ తగలగానే అది కరిగిపోతుందండి. ఈ క్యాప్సిల్లో మేము ఏంటంటే కొన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కదండి, ఈ విత్తనాలు ఇందులో పెట్టేసేసి తర్వాత ఈ పెన్ను చివరన మేము ఇట్లాగా గమ్ము ఉంటుంది. ఈ గమ్ము కూడా ఏ హాని జరగదు. ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి చదువుకొని రాస్తా కూడా వింటా నోట్లో పెట్టుకుంటారు కదా, దానికి కూడా ఎలాంటి హాని ఉండదు అనమాట ఈ గమ్ముతోటి. మేము ఇలా చివరి ఇట్లా పెట్టి ఇస్తున్నాం అనమాట. ఓకే, వావ్. సో ఇందులో మీరు రకరకాల విత్తనాలు ఇస్తారు. ఇదంతా కూడా మీరు ఇంకెవరికైనా నేర్పిస్తున్నారా? ప్రెసెంట్ ఇప్పుడు ఒక 5 వర్కర్స్ తో మేమే చేపిస్తున్నామండి పెన్నులు. ఒక 5 యూనిట్లు ఉన్నాయి మాకు, మేమే చేపిస్తున్నాము. ముందు ఎవరైనా ఇంటిలో ఖాళీగా ఉండే గృహిణులు ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా మేము మిషనరీ అందిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, పెన్ను తయారు చేయటం నేర్పిస్తాము.
బైబ్యాక్ కూడా ప్రాఫిట్ ఇచ్చి మేము కొంటాం పెన్నులు. అంటే ఇప్పుడు దీనికి బ్రాండింగ్ ఏమైనా ఉందా? ఇది NCS బ్రాండింగ్ అంటే ఇది మాది నూతక్కి కన్సల్టెన్సీ సర్వీస్ అండి. ఓకే. ఇది నెంబర్ ఆఫ్ బిజినెస్ ని డెవలప్మెంట్ చేసే సర్వీస్ మాది. అందు గురించి మా పెన్నులకి మా లోగోనే వేసుకుంటున్నాం అనమాట. NCS నూతక్కి కన్సల్టెన్సీ సర్వీస్. సో ఇప్పుడు ఈ ఒక్క పెన్ మనకి ఇప్పుడు బయట కాస్ట్ ఎంత ఉంటుంది? మీరు ఇప్పుడు ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు అంటే మీరు పిల్లలకి అలవాటు అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, కానీ ఇప్పుడు బయట మేము కొనాలి అంటే ఎంత కాస్ట్ కి ఉంది ఇప్పుడు ఇది? అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇదే పెన్ను సేమ్ ఇలాంటి పెన్నులు వెబ్సైట్లలో వచ్చి 24, 25 అట్లా ఉన్నాయండి. కానీ మా పెన్ను మాత్రానికి పిల్లల కోసం 10 రూపాయలకే ఇవ్వాలనుకుంటున్నాం. 10 రూపాయలకే పెన్ను ఇవ్వాలి. సో హ్యాపీగా 10 రూపాయల్లోనే మన యూసేజ్ అయిపోతుంది. రెండోది ఏంటి అంటే పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది మనం చూపిస్తున్నట్టే ఉంటుంది. డైరెక్ట్గా మనం చెప్పేదానికంటే వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళతోనే నాటిస్తే సో వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నట్టు ఉంటుంది. నిజంగా మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఇది ఓన్లీ మీ ఐడియానా లేకపోతే? ఇది కంప్లీట్ గా మా ఐడియానండి. దీనికంతా కూడా మెయిన్ ఇదంతా కోయంబత్తూరు, మదురై ఇటంతా కూడా తిరిగి మొత్తం మా బాబాయ్ తీసుకొచ్చాడు. మొత్తం మెటీరియల్ అంతా కావాల్సింది మేము 2-3 సార్లు వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని. సో ఈ మెటీరియల్స్ అంతా కూడా మీకు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇది మాకు కోయంబత్తూరు నుంచి పేపర్ రీఫ్ల్ అక్కడ నుంచి వస్తుంది అండి. గమ్ము మనకి లోకల్లోనే దొరుకుతుంది హైదరాబాద్ లో. ఇంకా సీడ్స్ అంటావా మనకి ఎక్కడికైనా దొరుకుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ పేపర్ అంటే దీన్ని ఏమంటారు పర్టికులర్? ఈ పేపర్ దీన్ని 80 GFC పేపర్ అంటారు. 80 GFC. ఓకే. సో రెగ్యులర్ మనకి ఇక్కడ దొరికేలాంటి పేపర్ కాకుండా ఇక్కడ కూడా దొరుకుతుంది. కానీ ఇది కంప్లీట్ గా ఏంటంటే ఇది కరిగిపోతుంది అనమాట. తడి తగలగానే మెల్ట్ అయిపోతుంది పేపర్. సో మనంతట మనం వెళ్ళి నాటకపోయినా ఆటోమేటిక్ ఇప్పుడు జనరల్గా మనం ప్లాస్టిక్ పెన్స్ అవి యూసేజ్ చేసేసి పక్కన పెడేస్తాం. లైక్ ఒకసారి యూజ్ చేసి యూజ్ అండ్ త్రో లాగా పక్కన పెడేస్తాం. ఇది కూడా మనం పర్టికులర్గా దానిలాగా వెళ్ళి ఇప్పుడు మొక్కను నాటకపోయినా ఆటోమేటిక్గా పడేసినా దానంతట అది రీఫిల్ అయిపోద్ది కదా. ఆ మొక్క లైక్ ఆ విత్తనాలు దానంతట అది భూమిలో కలిసిపోయి వచ్చినప్పటికి వాటర్ తగలగానే మనకి కరిగిపోయి మొలకలు వస్తాయి అనమాట. ఈ నూతకి పెన్నులు ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాయండి? ఇప్పుడు ఎవరికైనా అంటే బయట ఆల్రెడీ పంపించామండి. నిన్నే అస్సాం వెళ్ళేమయ్యి, విజయవాడ వెళ్ళింది, ఖమ్మం వెళ్ళినాయి పార్సల్స్. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఆన్లైన్ లో పెట్టాం, మేము వెబ్సైట్ లో పెట్టాం. ఇది దొరుకుతుందండి. మన వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ తోనే టైఅప్ అయ్యామండి. ఓకే. ఇంకా ముందు ఇంకా వేరే వాటికి కూడా టైఅప్ అయ్యి ఇంకా మాకు మెటీరియల్ ఇంకా మాకు కొంచెం తక్కువ కాస్ట్ లో వస్తే ఇంకా తక్కువ కూడా అందించాలి. అంటే ఎక్కడ చూసినా మా NCS పెన్ పేపర్ పెన్నే కనిపించాలనేది మా ఉద్దేశం. నార్మల్ పెన్నులు ఇంకా కనిపించకూడదు. సో NCS పెన్నులే కనిపించాలి. సో అమెజాన్ లో మనకి ఎంత కాస్ట్ కి ఉన్నాయి ఇప్పుడు? డైరెక్ట్ గా అయితే 10 రూపీస్, 25 రూపీస్ ఉన్నాయండి అమెజాన్ లో వేరే వాళ్ళ పెన్నులు. కానీ మన పెన్ను మాత్రం తక్కువకే ఇస్తున్నాం అండి. అమెజాన్ లో 12 రూపాయలు అట్లా పడుతుంది. అయితే డెలివరీ కూడా ఫ్రీ ఇస్తున్నాం, షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం. షిప్పింగ్ ఫ్రీ అంటే బల్క్ లో తీసుకుంటే తగ్గుతుందా? బల్క్ లో తీసుకుంటే తగ్గుతుందండి. ఓకే అండి. అయితే మేము కూడా ఇది ఎక్కువ మంది డీలర్స్ కూడా ఇవ్వట్లేదండి పెన్ను, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పరంగా దీని కాన్సెప్ట్ అంతా మిస్ అయిపోతుందని ప్రజెంట్ మేమే మెయిన్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి దీన్ని అందించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళైతే నిత్యం రాస్తుంటారు కాబట్టి వాళ్ళకి చదువుతో పాటు కొంత అవగాహన వస్తుంది. ప్రకృతి ఏంటి, పర్యావరణం ఏంటి, చెట్లు ఏంటి, ఎలా పెంచాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందని మెయిన్ పిల్లల కోసం ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం అండి మేము. ఇప్పుడు మనకి డేకి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మీరు? ఒక డే వచ్చేసి 2000 పెన్నుల వరకు చేయొచ్చు. 2000 విత్ మిషనరీ. ఓకే. అంటే ఇప్పుడు మిషనరీ మనకి ఈ పేపర్ ని మనం దీనికి మెజర్మెంట్ ఉందండి. పేపర్ కటింగ్, ఆ కటింగ్ మనం కట్ చేసుకున్న తర్వాత రీఫుల్ గమ్ రాసి రీఫుల్ పెట్టేసేసి ఫోల్డ్ చేసి మనం మిషన్ లో పెట్టగానే పెన్ రెడీ అయ్యి రోల్ అయ్యి అవతలకు వచ్చేసేస్తుంది. ఓకే. డేలో మీరు ఒక 2000 పెన్స్ చేస్తారు. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని అంటే చాలా మంది ఇప్పుడు మహిళలు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా, వాళ్ళకి మీరు నేర్పించేది కానీ ఏమైనా వాళ్ళకి మీరు నేర్పిస్తామండి. మాకు ఇంకా ఈ పెన్నులు తయారు చేయడానికి మిషనరీ దానికి మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదన్నా మాకు కొంచెం ఏదన్నా చేయూతనిస్తే డోక్రా గ్రూప్స్ ఉన్నాయి కదండి, వాళ్ళకి గ్రూప్స్కి ఆ మహిళలకు మేము తక్కువ రేట్లో మిషన్ అందించి మేమే ట్రైనింగ్ ఇచ్చి మేము బైబ్యాక్ కూడా మేమే కొనేలాగా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా ఇంట్లో మహిళలు వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళు తయారు చేసుకునేలా కూడా చూస్తున్నాము. ప్లానింగ్ ఉంది. ఇంకా ముందు ఇంకా ఇందులో ఇంకేమన్నా మార్పులు చేయగలుగుతామేమో చేయాలి, ఇంకేమన్నా తక్కువ రేటుకి అందిస్తామేమో అందించాలని చెప్పేసి అనుకుంటున్నామండి. అవునవును.
ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పెన్స్ ని ఇంకా ఎలా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే ఇందులోనే ఇంకేమన్నా తీసుకురాగలుగుతామేమో మోడల్స్. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, కొంతమంది ఏమడుతుందంటే మాకు ఇట్లా పాకెట్ లో పెట్టుకునేటట్టు కావాలని అడుగుతున్నారు. క్యాప్స్ టైప్ క్యాప్ కావాలంటున్నారు. క్యాప్ కావాలంటే మనం ప్లాస్టిక్ గానీ స్టీల్ గానీ పెట్టాలి. పెట్టినప్పుడు మనది ఎకో ఫ్రెండ్లీ పెన్ అవ్వదు, ప్లాస్టిక్ పెన్ లాగా అయిపోతుంది. దాని గురించి మేము క్యాప్ కూడా ఇదే మోడల్ ఉంచేసామన్నమాట. ఒకవేళ నెక్స్ట్ ఇంకా రీఫిల్ కూడా మారుద్దాం అనుకుంటున్నామండి. దీనికి సంబంధించి ఏంటంటే మన మొక్కజొన్న బెరడుతో తయారు చేయడం కోసం రీసెర్చ్లు జరుగుతున్నాయి. రీఫిల్ కూడా అది సక్సెస్ అయితే అప్పుడు 100% పేపర్ పెన్ అవుతుందండి. ఇప్పుడు అంటే 80% పేపర్ పెన్ అయింది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రీఫిల్ కూడా అయిపోతే 100% మనకి ఎన్రోల్మెంట్ కి బాగుండేలాగా ఎకో ఫ్రెండ్లీ పేపర్ పెన్ అయిపోతుంది. కాన్సెప్ట్ అయితే మీ చేతిలో ఉంది, మీరు చేయాలి అని ప్రయత్నించారు. కానీ దీనికి సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీకు? ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ ప్లాన్ కానీ ఏదైనా? మాకు సపోర్ట్ అంటే బయట నుంచి ఎక్కడి నుంచి కూడా ఏ విధమైన సపోర్ట్ రాలేదు మేడం. మేము మా ఫ్యామిలీనే కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని అంతా మేమే మాట్లాడుకొని, బాబు టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ హైదరాబాద్ లోనే. కానీ ఆయనకి కాన్సెప్ట్ బాగా నచ్చి మమ్మీ ముందు ఇది చాలా బాగుంటుంది, దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి, నేను చేస్తాను దీన్ని అని చెప్పేసి ఆయన పట్టుదలండి. ఇక అందు గురించి మేము కూడా పిల్లలు ఏదైనా చేస్తానన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా, అందు గురించి మేము కూడా సరే నాన్న ట్రై చేయి తప్పలేదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసామండి. ఇక నేను కూడా బాబుతో పాటే హైదరాబాద్ లో 3 months కూర్చొని అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది కూడా నేను కూడా నేర్చుకున్నాను అనమాట. మీరు వెళ్ళి కోర్స్ నేర్చుకున్నారు? మా బాబు ట్రైనింగ్ ఇస్తాడండి, పెన్ను రెడీ చేయడం మొత్తం ఆయనే ఇస్తాడు. ఆయనే ట్రైనింగ్ ఇస్తాడు. మిషనరీ ఇన్స్టాల్ చేయడము, పెన్ను రెడీ చేయడము మొత్తం బాబే ఇస్తాడు ట్రైనింగ్. సో ఎవరికైనా కావాలి మేము కూడా ఇలా తయారు చేయాలి ఇంట్లో కూర్చొని అనుకుంటే హ్యాపీగా వస్తే ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిషనరీ కూడా మేమే ఇస్తామండి. 2 years వరకు వారంటీ ఇస్తాము. ఎలాంటి రిపేర్ వచ్చినా మేమే చేస్తాం సర్వీస్ కూడా. సో మరి మీ కాన్సెప్టే పెన్ను నాటితే మొక్క అవుతుంది. సో ఇప్పటివరకు మీరు నాటారా? మొక్క ఏమైనా వచ్చిందా? నాటామండి మేము మా పెన్నుల కుండీలో. ఇది వచ్చేసి తులసి విత్తనాలండి. తులసి విత్తనాలు నాటాము. ఇది ఈ పెన్నులో నుంచి వచ్చిన మొక్కేనండి ఇది. సో పెన్ను యూసేజ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా ఉపయోగపడుతుంది. జస్ట్ మనం ఇట్లాగా సాయిల్లో దీన్ని ఇలా చేసుకొని మనం వాటర్ గినక వేసినట్లయితే మొక్కలు ఇలా వస్తాయి అన్నమాట. సో మరి రాస్తున్నారా ఇప్పుడు మీరు పెన్నులు? చిన్నపిల్లలకి ఇచ్చారన్నారు, వాళ్ళు స్కూల్ పిల్లలు రాస్తున్నారండి. చాలా బాగా రాస్తుందండి మా పెన్ను కూడా. నేను చూపిస్తాను నేను ఒకసారి. సో మన పర్యావరణాన్ని కాపాడుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది అని మళ్ళీ మీరు నిరూపించారు. సో మనం చూస్తున్నాం ఈ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి ఇలా చాలా అవుతున్నాయి మనకి ఇప్పుడు పర్యావరణానికి. సో అలాంటివి ఏమీ జరగకుండా మన వంతు సాయం పర్యావరణానికి మనం ఏమి ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు ఈ రకంగా పెన్నుల ద్వారా ఇచ్చారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి మీ స్టోరీ. అండ్ మీరు మీ గురించే కాకుండా మిగతా మహిళల గురించి కూడా ఆలోచించి మీరు వాళ్ళకి కూడా నేర్పించి మిషనరీ అవైలబిలిటీ ఉందని మీరు చెప్తున్నారు. దానికి కూడా చాలా మందికి మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారండి. అండ్ ఆశా గారు ఎలా అయితే ఇన్స్పైరింగ్గా మనకి ఈ పెన్నుల ద్వారా ఇన్స్పైర్ చేశారో అలాగే మనం కూడా కొత్త ఐడియాస్తో రావాలి. థ్యాంక్ యూ సో మచ్.